హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో చేసి. ఈరోజు అయితే ఒక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. తప్పకుండా చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో. మనం పూజ సామాగ్రి అవి సర్దుకోవడానికి ఇలాంటి ఒక బాక్స్ పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది పూజలు అవి చేసుకోవడానికి. అంటే స్టీల్దైనా ప్లాస్టిక్దైనా ఇలా ఇతరుదైనా పర్వాలేదు. నేనైతే ఇలా చిన్న బాక్స్లో ఇవి గాజులు అర్చన చేసుకుంటాం కదా, 108 గాజులు అవి, తర్వాత కాయిన్స్, తర్వాత ఇక్కడేమో తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ గవ్వలు పసుపు రంగులు ఉంటాయి. లక్ష్మీదేవికి ఎప్పుడైనా శుక్రవారం పూట అర్చన చేయాలనుకున్నా చేసుకోవడానికి పనికొస్తాయని తీసుకున్నాను. అప్పుడప్పుడు అమ్మవారికి అర్చన చేస్తాం కదా స్పెషల్ పూజలప్పుడు, తామర గింజలతో వాటితో పెట్టుకోవడం బాగుంటాయి. ఇవన్నీ మళ్ళీ ఎక్కడో దగ్గర పెట్టేస్తే దొరకవు. ఇలాంటిది మన దగ్గర ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదు, ఇలా ఇత్తడిది ఏదైనా అందులో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయి. ముఖ్యంగా గాజులు అలాంటి ఇలా చిన్న చిన్న వస్తువులు ఏంటంటే దొరకవు. ఇందులో పసుపు కుంకాలు కూడా వేసుకోవచ్చు, పసుపు కుంకుమ అక్షింతలు అట్లాంటివి. అయితే అక్షింతలు అవి ఇందులో వేస్తే కొంచెం అవుతుందని నేను 4 గిన్నెలతో ఉంటాయి కదా బరం లాంటిది, అది స్టాండ్, అలాంటి దాంట్లో వేసుకుంటాను. మిర్చి పూజకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకుంటాను. అక్షింతలు ఎక్కువ శాతం ఏ రోజుకి ఆ రోజు కలుపుకుంటాను అవసరమైనప్పుడు. తర్వాత ఇలాంటి చిన్న పీట్లు ఉన్నాయనుకోండి, మనకి ఎప్పుడైనా చిన్న విఘ్నేశ్వరుని పెట్టుకోవడానికి అట్లా పూజలో పెట్టుకుంటాం కదా, అప్పుడు పెట్టుకోవడానికి చక్కగా బాగుంటుంది. అంటే పైకి ఉంటుంది, మన పువ్వులు అవి అలంకరించుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇది ఇలాంటివి మనకి 108 నామాలతో వస్తాయండి. వెంకటేశ్వర స్వామి నామాలు నా దగ్గర ఉన్నాయి. ఏ దేవుడివైనా వస్తాయి. ఒకవేళ బుక్ కావాలని కూడా ఇలాంటివి వస్తాయి. ఇది సిల్వర్ షీట్ ఉంటుంది, అంటే వెండిది షీట్ పైన చేస్తారు. దీన్ని ఇలా చేసిస్తారు. మనకు ఒకటి కావాలంటే ఒకటి, లేదంటే ఏమైనా షాపులు ఉంటాయి కదా, బంగారు షాపులు అట్లా దొరుకుతాయి, మనం తీసుకోవచ్చు. లేదంటే బుక్స్ అయినా పర్లేదు. ఇదైతే మనకు కొంచెం వాటర్ పడినా ఏమవ్వదు, ఈ షీట్ బైండింగ్లో చేసి ఉంచుతారు కాబట్టి. 108 నామాలు మనం ఏ దేవుడు పూజ చేసుకోవాలనుకుంటే ఆ దేవుడి కోసం వాడచ్చు. లక్ష్మీదేవి బుక్కులు కూడా ఉంటాయి. తర్వాత అన్ని దేవుళ్ళు కలిపి ఒక బుక్కులు ఉంటాయి, అది కూడా. అలాంటివి కూడా తీసుకుంటే మనకి ఏ రోజు పూజ కావాలనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. స్టీల్దైనా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదు, అందరి దగ్గర ఉంటాయి. అయితే కొంతమంది పసుపు కుంకాలు అవి వేసుకుంటారు. పసుపు కుంకాలకి అయితే దీనికంటే ఇది బెస్ట్. ఇది రోజు మనం చేతిలో పెడతాం కాబట్టి కొంచెం తడేది తగిలినా బయట ఉంటుంది. ఇది అనుకుంటే మూత పెట్టేస్తాం కదా, అందుకోసం ఇలాంటి పొడి పెట్టుకుంటే ఇందులో పువ్వులు 108 పువ్వులు ఉంటాయి కదా, వెండి పువ్వులు లేదా బంగారు పువ్వులు అలాంటివి పెట్టుకోవచ్చు. చక్కగా మనకి లెక్క మీద పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఇవి దీపాలండి, దీపం కుందులు, షాడో దీపాలు అంటారు. వీటికి వెనకాల షాడో వస్తుంది. మనం ప్లెయిన్ వాల్ దగ్గర పెట్టామనుకోండి, ఈ షాడో పెద్దగా వస్తుంది అనమాట. ఇది నేలపైన పడిన కూడా చిన్నగా అనిపిస్తుంది. డెకరేటివ్ పర్పస్ పెట్టుకోవచ్చు, లేదంటే చక్కగా ఇలా దీపం డైరెక్ట్గా వెలిగిస్తే కొంచెం లైట్ వెయిట్ కదా, పాడవుతాయి. ఇలా మట్టి ప్రమిదలో వెలిగించి పెట్టుకుంటే చక్కగా వెనకాల వాల్ ఉన్నది, గోడకి చక్కగా షాడో వస్తుంది. ఈ వినాయకుడు షాడో అనేది వస్తుంది. అంటే డెకరేటివ్ పర్పస్లో బాగుంటుంది. ఎప్పుడైనా దీపావళి టైంలో లేదంటే ఏదైనా స్పెషల్ పూజ చేసినప్పుడు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నాది మన ఛానల్లో అయితే ఒక దీపాల కలెక్షన్ ఉంది, చూడండి చూడకపోతే. అప్పుడు ఈ దీపాలు చూపించడం మర్చిపోయినా, అందుకోసం చూపిస్తున్నాను. తర్వాత ఈ బుక్ అన్ని దేవుళ్ళు ఉంటాయండి. శ్రీ లలిత విష్ణు సహస్రనామాలు స్తోత్రాలు అని ఉంటుంది. ఈ బుక్ తీసుకున్నారంటే మీకు అన్ని దేవుళ్ళు మొత్తం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివయ్యవి, దుర్గామాత అందరివి ఉంటాయి. చక్కగా మనం ఏ రోజు పూజ చేసుకుంటే ఆ దేవుడి తాలూకు మంత్రాలు అవి చదువుకోవచ్చు. తర్వాత ఇలాంటిది ఓన్లీ లక్ష్మీదేవి కావాలంటే ఇలాంటి బుక్కులు దొరుకుతాయి. ఇందులో కూడా లక్ష్మీదేవి తాలూకు మంత్రాలు, స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు అన్నీ ఉంటాయి. ఇది కూడా ఇలాంటివి పెట్టుకుంటే మనం ప్రతిసారి వెతుక్కోక్కర్లేదు. అంటే ఎవరైనా చదవాలనుకుంటే, ఏమి చదవకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఎవరైనా మేము 108 మంత్రాలతో పూజ చేసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు ఇలాంటి బుక్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇవి మనకి పండగలప్పుడు ఎక్కువగా హడావిడిగా ఉంటుంది కదా, అన్నిటికీ ముగ్గులు వేయలేము, కొన్ని ముగ్గులు గీయలేము కూడా. అలాంటప్పుడు ఇలాంటివి చక్కగా బాగుంటాయి డెకరేటివ్ పర్పస్లో.
సగం ముగ్గేసి అందులో దీపం వెలిగించుకోవచ్చు, లేదా పూలు పెట్టచ్చు అట్లా. తర్వాత ఇదేమో శుక్రవారం పూట మనం ఇది ముగ్గు, ఇలాంటి ముగ్గు మనం వేయడం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు వేసుకొని చక్కగా పీట మీద మన వరలక్ష్మి వ్రతాలు కట్టి వేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది అయితే గోమద్ద. మనం ఏదైనా ముగ్గు పర్పస్లో అంటే డెకరేటివ్ పర్పస్లో వేసుకోవాలనుకుంటే ఇలాంటివి అప్పుడప్పుడు ఏదైనా గుడ్లు కట్టి వెళ్ళేటప్పుడు అవి కనిపిస్తాయి కదా, కొనుక్కుంటే ఇవి అప్పటికే ఉంటాయి, పాడవుతాయి. తర్వాత ఇవి గోవింద నామాలండి. నామాలు నేను చేతితో వేస్తాను, కానీ ఈ ప్రింటర్తో అయితే ఇంకా బాగా వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. అందరికీ తెలిసినవి ఇవి, కానీ ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని నేను వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటివి అయితే మనకి చాలా క్యూట్గా ఉంటే మనకి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది సర్దుకోవాలని, ఇలాంటి చిన్న బాక్సులు అయితే. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మన ఛానల్లో అయితే సేవింగ్వి, ఆ అమ్మవారి అభిషేకాల వీడియోలు, కుకింగ్ వీడియో అన్నీ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.